హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాము. శ్రద్ధాంజలి అయిన మన రామోజీరావు గారు ఫొటోస్ ఆవిష్కారం చేస్తున్నాం. శ్రద్ధాంజలి నిన్నే మరణించారు. అతని గురించి మా సర్పంచ్ అతనికి శ్రద్ధాంజలి తెలియజేస్తున్నారు. అతనితో పాటు చాలా 50 మంది కూడా తెలియజేస్తున్నారు. అతను ఎక్కడున్నా శాంతి చలాని మేరీ కోరుకుంటున్నట్లు ఇటువైపు మా చాలా మంది యువకులు నెక్స్ట్ పార్టీ కార్యకర్తలు అందరూ శ్రద్ధాంజలి తెలియజేస్తూ, ఎందుకంటే ఇతను మన దేశం కంటే యావత్ భారతదేశంలో కూడా ఇతను అంత గొప్పవారు లేరు. ఇతనికి ఒక ఈనాడు, నెక్స్ట్ ఈటీవీ ప్రేక్షకులు, నెక్స్ట్ ఈటీవీ ఈనాడుకి మెయిన్ అండి ఇతను హెడ్. నెక్స్ట్ అదే కాకుండా హైదరాబాద్లో ఇతనికి ఫిలిం అనేది ఉంది. ఇతని పేరు మీద రామోజీ ఫిలిమ్స్. అదే ఇంకా 2 రోజులు సెలవు ఇచ్చారు. ఎందుకంటే ఇతను మరణించే కన్నుమూసిన కారణంగా అతను చాలా విద్యావంతుడు. నెక్స్ట్ సినిమా రంగంలో రాజకీయ పరంగానే నటించిన మంచి యువకుడు. నెక్స్ట్ అతనికి ఎక్కడైనా దేవస్థానాలకు చూడాలని స్ఫూర్తిగా అతనికి శ్రద్ధాంజలి తెలియజేస్తున్నాం. అతను 10వ తేదీ 1936 జన్మించారండి. అతను 2024లో మరణించారు. 8వ తేదీ 6వ నెల నిన్నే కన్నుమూశారు. అతనికి 80 సంవత్సరాలు కనీసం చూడండి. అతను చాలామంది అతని దగ్గరికి వచ్చి జ్ఞాపకంగా మౌన వ్రతం చేస్తున్నారు. నెక్స్ట్ అతనికి పువ్వులు అనేది వేస్తున్నారు. అతను ఎక్కడున్నా ఓం నమ శివయ్య పరమశివుడు చక్కగా చూడాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివయ్య, ఓం నమ శివ, ఓం నమ శివ. చూడండి, అతను అంతే. మరి ఇంకా ఇప్పటికీ మనం కళ్ళగా చూడలేము కదండి. ఒకసారి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఒక కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ అంతా చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి వీడియోలు చాలా చేసుకొని వస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూడండి. మా ఊళ్ళో కుర్రోళ్ళు ఒకసారి వాళ్ళ మొక్కల్లో ఇల్లు చూడాలని కోరుకుంటూ పూర్తిగా కొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నాను. సెలవు ఫ్రెండ్స్, సెలవు లేకుండా.